భారత జట్టుకు జస్ప్రీత్ బుమ్రా కీలక ఆటగాడు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్‌లోనూ అందుకు తగినట్టే రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంపాక్ట్ చూపించాడు. 5 వికెట్లు సాధించాడు. బుమ్రాకు సరైన మద్దతు దొరకలేదు. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లు తీగపోయినా జస్ప్రీత్‌తో ఇంగ్లాండ్‌కు వణుకే. అయితే ప్రస్తుత సిరీస్‌లో బుమ్రా 3 టెస్టుల కంటే ఎక్కువ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. రెండో టెస్ట్‌లోనూ ఆడకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. బుమ్రా లేకపోతే భారత జట్టు అసలు ఫైట్ ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీలో జస్ప్రీత్ లేకపోయినా టీమిండియా సత్తా చాటింది. ఛాంపియన్ గా నిలిచింది. కానీ రెడ్ బాల్ ఫార్మాట్ లో ప్రత్యేకించి సేనా దేశాల్లో కష్టాలు తప్పవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. షమి కూడా జట్టులో లేడు. దీంతో సిరాజ్ పైనే ఎక్కువ భారం పడుతుంది. రెడ్ బాల్ క్రికెట్ లో సిరాజ్ కూడా గొప్పగా ఫామ్ లో లేడు. వికెట్లు తీయడంలో విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు సిరాజ్ 37 టెస్టుల్లో బరిలోకి దిగాడు. బుమ్రా ఆడకపోతే సిరాజ్ పై మరింత ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. ఆకాష్ దీప్ ఇప్పటి వరకు 7 టెస్టుల్లోనే బరిలోకి దిగాడు. ప్రసిద్ధి కృష్ణ 4 టెస్టులాడాడు. గత మ్యాచ్ల్లో భారీగా పరుగులిచ్చాడు. ఇంగ్లాండ్ బ్యాటర్స్ ను కట్టడి చేయలేకపోయాడు. హర్షదీప్ సింగ్ ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. ఎడ్జ్ లో బరిలోకి దిగే అవకాశం ఉంది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ గా ఎంతవరకు రాణిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో మాదిరిగా లీడ్స్ లో శార్దూల్ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఇది కూడా భారత జట్టులో ఆందోళనకు కారణమవుతోంది.